చట్టం ముందు ఎవరైనా సమానమే అన్నట్లు ఇటు బండి సంజయ్ కుమారుడైనా లేకపోతే మరెవరైనా కానీ పోక్సో కేసులో అరెస్ట్ అయితే మాత్రం డెఫినెట్ గా కూడా అందరూ సమానమే అన్నట్లుగా ఇప్పుడు మనకు అర్థమవుతోంది. బండి భగీరథ్ కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మే 16న రాత్రి 8 గంటల సమయంలో భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులకు సరెండర్ చేసినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. అయితే ఇక్కడ బండి సంజయ్ తానే ఇటు పోలీసులకు అప్పచెప్పినట్లుగా సరెండర్ చేసినట్లుగా చెప్తుంటే తామే అరెస్టు చేశామంటూ ఇక్కడ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఇక అప్పా జంక్షన్ వద్ద అరెస్టు చేశామంటూ సిపి రమేష్ వెల్లడించడం జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఇక పోలీసుల విచారణలో నేరాన్ని బండి భగీరథ్ ఒప్పుకున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఆ తరువాత ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. రాత్రి 12 గంటల సమయంలో చల్లపల్లి జైలుకు తరలించారు బండి భగీరథ్ను. ఇక బండి భగీరథ్ అరెస్టుపై రోజంతా ఒక ఉత్కంఠ కొనసాగిందని చెప్పాలి. మొదటి నుంచి కూడా బండి భగీరథ్ అంశంలో, ఎందుకంటే ఈ కేసు సోషల్ మీడియాలో ఎక్కువ నడిచిందని చెప్పాలి కోర్టులో కన్నా కానీ. ఎందుకంటే వన్స్ బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదవటం, దానికన్నా ముందలే బండి భగీరథ్ ఆ అమ్మాయి మైనర్ కాదంటూ తననే హనీ ట్రాప్ చేశారంటూ తాను కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. దీంతో కూడా అనేక రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఇంకా ఆ అమ్మాయి ఇమేజెస్ ని బయట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కానీ ఇక ఇవన్నీ అంశాలు అంటే బండి భగీరథ్ను కొంతమంది వెనకేసుకొని వస్తూ ఈ రకంగా కొన్ని పోస్టులు కూడా వెలిసాయి. ఇక దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వారిని కూడా అరెస్ట్ చేశారు. ఒక 14 మంది యూట్యూబర్స్ కూడా ఎవరైతే ఈ విధంగా కూడా కథనాలు రాశారో వాళ్ళందరినీ ఆ మైనర్ బాలిక ఫోటోలను బయట పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో ఒకసారి మొదటి నుంచి ఏం జరిగింది, ఈరోజు అంటే భగీరథ్ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ విధించేంత వరకు కూడా ఒక హై డ్రామా కొనసాగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సతీష్, బండి భగీరథ్ అంశంలో ఇన్ని రోజులు కూడా చాలా ఉత్కంఠ కొనసాగింది. ఒకవైపు ఆ అమ్మాయి మైనర్ అని, మరొకవైపు మైనర్ కాదని, ఈ రకంగా కూడా తననే హనీ ట్రాప్ చేశారని అనేక కథనాలు కూడా దీని మీద చూసాము. ఇక బండి భగీరథ్ కి ఇప్పుడు 14 రోజుల రిమాండ్ విధించారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశంలో అసలు జరిగింది? శనివారం అర్ధరాత్రి జరిగినటువంటి మొత్తం ఈ హైడ్రామా అరెస్ట్ కూడా తదుపరి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ మొత్తం అర్ధరాత్రి 8 గంటల నుంచి దాదాపు 12:30 వరకు కూడా ఈ హైడ్రామా నడిచింది. పోలీసులు ఏదైతే సైబరాబాద్ కమిషనర్ ఎం రమేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అయితే అర్ధరాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ శివార్లో ఏదైతే అప్పా జంక్షన్ ఉందో అప్పా జంక్షన్ వద్ద మేము భగీరథను పట్టుకున్నాము, అక్కడ అరెస్ట్ చేశామంటూ కూడా మరి ఆయన రమేష్ రెడ్డి తెలిపారు. అయితే ఇక్కడ మరి బండి సంజయ్ మాత్రం వేరే విధంగా చెప్పడం జరిగింది. చట్టాన్ని గౌరవిస్తూ తన కుమారుడిని తానే స్వయంగా పోలీసులకు సరెండర్ చేశానని కేంద్ర మంత్రి మరి ఆయన ప్రకటించారు. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బండి సంజయ్ మా దగ్గరికి తీసుకురాలేదు, మేమే ఏదైతే లూకౌట్ నోటీసులు ఇచ్చామో ఆ లూకౌట్ నోటీసుల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామంటూ కూడా మరి సైబరాబాద్ సిపి అయితే మరి స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అరెస్ట్ అనంతరం భగీరథన్ నేరుగా మరి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తనను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించిన క్రమంలో బండి భగీరథ్ తాను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. డెఫినెట్ గా అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 2.5 గంటల పాటు విచారణ చేశారు. అసలు ఈ 8 రోజుల పాటు ఏం జరిగింది, మీరు ఎక్కడున్నారు, ఏంటి, ఎందుకు పోలీస్ స్టేషన్ కు రాలేదు, మరి ఈ సిట్ విచారణకు కానీ అలాగే కేసు అయిందో ఆ కేసుకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ దాదాపు 2.5 గంటల పాటు విచారణ చేశారు. విచారణలో ఆయన మరి నేరాన్ని ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది రేణు. అయితే విచారణ ముగిసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి వేళ మేడ్చల్ మరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రాత్రి 12 గంటల సమయంలో మరి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా అయితే 14 రోజుల రిమాండ్ విధించారు మరి మెజిస్ట్రేట్. అయితే 12 గంటల ప్రాంతంలో భగీరథను చెర్లపల్లి జైలుకు అయితే తరలించిన పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి ఒక్కసారిగా మొత్తం ఈ కేసుకు సంబంధించి దాదాపు 8 రోజులుగా ఈ కేసు కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అటు రాజకీయంగా గానీ ఇటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొంత మహిళలు ఈ కేసు పైన
ఏం జరగబోతుంది నిజంగా మరి ఇట్లా అంటే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది, పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది అనే విధంగా అందరూ కూడా మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ బండి భగీరథకు సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించడంతో కొంత ప్రజలంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా మరొకసారి హైకోర్టు కూడా అంటే ఇక్కడ చట్టం అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన తర్వాత బండి భగీరథను అదుపులోకి తీసుకున్నారు. అంటే ఈ లుక్అవుట్ నోటీసులు జారీ చేయడానికి ముందల ఎవరైతే బాలిక ఇచ్చినటువంటి మైనర్ బాలిక ఇచ్చినటువంటి స్టేట్మెంటే ఇందులో కీలకంగా మారిందా? ఖచ్చితంగా ఆమె విచారణ వేసిన తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ లో ఖచ్చితంగా చాలా సార్లు ఆయన ఈ ఏదైతే ఆమె పైన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది ఆమె స్టేట్మెంట్ లో ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చాలా క్రూరల్ గా అంటే కొంత చెప్పలేనటువంటి విధంగా కూడా హింసించాడు అనేది మరి ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. దాని ఆధారంగానే న్యాయమూర్తి కూడా మరి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కొంత 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఇట్లాంటి వారికి కఠిన శిక్షలు అయితే తప్పవంటూ కూడా మరి మెజిస్ట్రేట్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఖచ్చితమైనటువంటి సమాచారంతో ఖచ్చితమైనటువంటి సెక్షన్లతోనే మేము భగీరథను పట్టుకున్నాము. ఖచ్చితంగా ఇక్కడ దేశజాలు లేవు ఎవరికి కూడా. ఎవరైనా సరే మేము ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమే, చట్టం తన పని తను చేసుకోపోతుందంటూ కూడా మరి సిపి సైబరాబాద్ సిపి తెలిపిన పరిస్థితి అయితే కనబడుతోంది. మిగిలినటువంటి వారిని అంటే మరో 14 మంది యూట్యూబర్స్ కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అరేను ప్రధానంగా కొంతమంది మీద కేసు అయితే పెట్టారు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇంకొక కొంతమందిని ఎవరైతే ఆమె పైన సోషల్ మీడియాలో మొత్తం ఆమె వ్యవహార శైలికి సంబంధించి కానీ ఆమె పర్సనల్ కి సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా ఫోటోలు కానీ వేరే ఇతరతర ఆమె క్యారెక్టర్ విషయంలో కానీ వాటన్నిటిని కూడా ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ ఇవన్నీ ఈ సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే ఒక 14 మంది ఆమె గురించి అసభ్యకరంగా ఆ పోస్టులు చేశారో మొత్తం కూడా కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ పోస్టులు కానీ వీళ్ళందరూ పెట్టిన వాళ్ళని దాదాపు ఒక 14 మందిని మరి పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇంకా బయటికి రాని పరిస్థితి అయితే కనబడుతుంది. 14 మందిని అయితే అరెస్ట్ చేశారు కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ పోలీసులు అయితే మరి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు కానీ మరి అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది నాకు ఈ రోజు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మరి మొత్తం కూడా ఈ కేసు 8 రోజుల్లో అసలు ఎప్పుడు కేసు నమోదైంది ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కూడా మరి పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కూడా డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటు బండికి సంబంధించినటువంటి వ్యవహారంలో నిజంగా మరి కోర్టు ఏం చెప్పింది, సో ఆయన పేరును వాడొచ్చా వాడకూడదా ఇవన్నీ కూడా అంశాలను మరి పోలీసులు తెలిపే అవకాశం అయితే ఉంది కదా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక బండి భగీరథ్ అరెస్టు మీద ఒకవైపు పోలీసులు తామే అరెస్టు చేస్తామంటూ ప్రకటించారు, మరొక వైపు ఏమో బండి సంజయ్ తానే పోలీసులకు అప్పచెప్పినట్లుగా చెప్పారు. ఇక పోలీసులు పెట్టేటువంటి ప్రెస్ మీట్లో ఈ అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంకొకటి ఈ అంశంలో కనుక చూస్తే బండి భగీరథ్ తాను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో తాను మైనర్ కాదంటూ కూడా బండి భగీరథ్ పేర్కొనటం, కానీ మెజిస్ట్రేట్ ముందర నమోదు చేసినటువంటి స్టేట్మెంట్లో మాత్రం తను మైనర్ అని చెప్పి ప్రూఫ్స్తో సహా కూడా, ఎందుకంటే ముందలే జరిగినటువంటి విచారణలో కోర్టులో వాదోపవాదనలు జరిగే బండి భగీరథ్ లాయర్ తరపున అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఆ బాలిక తరపున వాదిస్తున్నారో వీళ్ళ మధ్య వాదోపవాదనలు జరిగినప్పుడు ఏజ్ గురించి సరైన క్లారిటీ లేదు. క్లారిటీ లేని పక్షంలో కూడా దీని మీద వాయిదా వేస్తూ నెక్స్ట్ తీర్పున కూడా ముందుగానే దీనికి సంబంధించి అసలు ఆ బాలిక ఏజ్ ఏంటి అనేది ఆధారాలతో సహా నిర్ధారణ చేయాలని చెప్పడం, ఆ బాలిక రావటం, ఇంకా ఇలాంటి పోక్సో కేసుల్లో ఎవరైతే విక్టిమ్గా కానీ లేకపోతే ఎవరైతే బాధితురాలుగా ఉంటారో వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారుతుంది పోక్సో కేసులో. ఇక దీంట్లో ఆ బాలిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారింది.